హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశానండి. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ టిఫిన్ లాగా అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ రైస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది నాకు తెలిసి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ అనేది తీసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, సాసువలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసి మంచిగా వేయించుకోండి. సాసువలు అనేది బాగా చిట్లాలి. చిట్లకపోతే మనకి టేస్ట్ ఉండదు. తర్వాత మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, ఒక ఉల్లిపాయను సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, స్లైసెస్గా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి. అన్ని పచ్చివాసన వెళ్ళాలి. ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలన్నమాట. తర్వాత కొద్దిగా మెంతులు ఫ్రై చేసుకొని ఒక 1/2 స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా మెంతి పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మెంతి పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు చేయండి. పప్పులో కూడా మెంతు పొడి అనేది పప్పులో కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపు అనేది కూడా మంచిగా వేగాలన్నమాట. వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. కొత్తిమీర మరీ వేయించాల్సిన అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ జస్ట్ వేయిస్తే చాలు, మరీ ఎక్కువ వేయించకండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్, ఒక బౌల్ రైస్ని తీసుకొని మంచిగా కలుపుకోండి. దాంట్లోనే కొద్దిగా నిమ్మరసం అన్నమాట. నేనైతే ఒక నిమ్మకాయలో హాఫ్ చేసి ఒక నిమ్మకాయనైతే పిండేసుకున్నాను. ఒక స్పూన్ నిమ్మరసం వస్తుంది స్పూన్తో తీసుకుంటే. పిండేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎంత అయితే మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా రైస్ అనేది కలిపేసుకోండి. ఫైనల్గా చూసారు కదా, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా పల్లీలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే మిస్ అయింది కొద్దిగా. పల్లీలు చాలా బాగుంటాయి, వేయించిన పల్లీలు యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా అయితే ఉంది లెమన్ రైస్. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.